హాయ్ అండి. అలిజా గార్డెన్లో ఈరోజు హార్వెస్ట్ అండి. అన్ని ఆకుకూరలు ఉన్నాయండి. ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుందామండి. ఈరోజు మంచిగా ఉన్నాయండి. ఆకుకూరలు బాగున్నాయి. ఈరోజు ఆకుకూరలు అన్నీ హార్వెస్ట్ అండి. చాలా ఆకుకూరలు ఉన్నాయండి. అన్నీ తెంపుకుందామండి. మంచిగా మనము అన్ని ఆకుకూరలు తెంపుదాము. ఈరోజు ఉల్లిపొరక అండి. ఫస్ట్ ఉల్లిపొరక తెంపుకుందామండి. ఉల్లిపొరక హార్వెస్ట్ చేసుకుందాము. ఉల్లిపొరక అవుతుందండి హార్వెస్ట్. ఉల్లిపొరక హార్వెస్ట్ అయింది. కొంచెం మంచిగా ఉందండి ఉల్లిపొరక కూడా. నేనేం గింజలు వేయలేదండి ఉల్లిపొరకది. మామూలుగా మోసలు వస్తే ఆ మోసలు అనేది అందులో పెడితేనే మామూలుగా వచ్చేసిందండి. అంతే ఉల్లిపొరక. ఇంక మనం పడేసేది ఎందుకనేసి అందులో పెట్టాను, తీసుకుపోయి అలాగ వచ్చేసిందండి. మంచిగా వస్తుంది కదా, బాగా వస్తున్నాయి చూడండి ఎంత మంచిగా వస్తుందో. ఎవరైనా పెట్టుకోవచ్చండి, ఏం లేదు దాంట్లో, ఏం లేదు, మంచిగా పెట్టుకోవచ్చు, దేంట్లోకైనా వస్తుంది. ఇంకో తాను చూడండి, ఇంకొక దగ్గర రెండు తాన్లు వేసుకున్నానండి, 2-3 తాన్లు వేసుకున్నాను. మంచిగా వచ్చాయి. పాడైనవన్నీ కొద్దిగా మోసి వచ్చిన సార్లు అలా పెట్టేస్తే అలా వచ్చేస్తుందండి మట్టిలో పాతితే. ఏం లేదు, ఏం పెద్ద ఏం లేదు దాంట్లో. మంచిగా వస్తుంది ఉల్లిపొరక అయితే కనుక. మనం ఉల్లిపొరక ఎప్పుడు కావాలంటే అప్పుడు తెంపుకోవచ్చు. అందులోనే ముల్లంగి కూడా వేసాను. ముల్లంగి దాంట్లోనే ఆడొకటి పెడితే ఇక వచ్చిందండి మంచిగా. దేంట్లోకైనా మనకు పనికి వస్తుంది కదండి. ఇంట్లోనే కదా ఆర్గానిక్ చేసుకుంటున్నాం కాబట్టి, మంచిగా ఆర్గానిక్ కాబట్టి ఏదైనా కూరగాయలు పండించుకోవచ్చు. ఆకుకూరలు అంట ఏదో ఒకటి అందులో వేసుకున్నామంటే మనకు పనికి వస్తాయి కదండి. మంచిగా చూడండి, ఒక పూటకి అయినట్టు అయింది కదా, చాలు కదండి మాకు, మంచిగా సరిపోతుంది ఒక పూటకి. ఇక పొనగంటి కూర చూడండి, ఎన్నిసార్లు తెంపాను పొనగంటి కూర. అన్నిసార్లు తెంపినా కూడా, ఎన్నిసార్లు హార్వెస్ట్ అన్నిసార్లు మొత్తం అట్లనే పొనగంటి కూర వస్తుందండి. అసలు చాలా బాగా వస్తుందండి పొనగంటి కూర అయితే. చిన్న చిన్న పాటలు కాదండి, మామూలుగా పాత సూట్ కేసు ఉంటే, చిన్న సూట్ కేసులు ఉంటే అసలు 2 ఇంచులు కూడా లేదండి అందులో మట్టి. కావాలని మీరు చూస్తే కనుక 2 ఇంచులు 3 ఇంచులు మట్టి కూడా లేదు అందులో. పడేసానుగా అట్లనే వస్తున్నాయి చూడండి ఎంత మంచిగా వస్తుందో. సూట్ కేసు డబ్బాలండి చూడండి, కొంచెం మంచిగా వస్తుంది. అసలు ఎవరైనా పండించుకోవచ్చు, మంచిగా పండించుకోవచ్చు. మామూలు మట్టి వేసి మన కడుగు నీళ్ళు అంట, మన కిచెన్ వేస్ట్ అంట అందులో పడేసుకున్నామంటే ఏ ఆకుకూరలైనా పండించుకోవచ్చండి. ఈజీగా పండించుకోవచ్చు మనం మంచిగా. అసలు బాగా మన ఆరోగ్యం మనం చూసుకోవచ్చు మంచిగా పండించుకొని. చూడండి ఎంతంత ఉండే పాటలు, ఏమన్నా పెద్దగా ఉన్నాయండి మా పాటలు, చూస్తున్నారా? అసలు పాటలు పెద్దగా ఉంటే కూడా, ఏదైనా పాట పెద్దగా ఉంటే అందులో మట్టి ఉండదండి. మాది కొంచెం ఉంటుంది మట్టి, చాలా తక్కువ మట్టి మాది. మంచిగా ఉంటుందండి, చాలా బాగుంటాయి ఆకుకూరలు అయితే కనుక. అసలు నేను ఇప్పుడు 6 నెలలు అయింది కానీ స్టార్ట్ చేసి, లాస్ట్ మంత్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా 5వ నెల నుంచి వేసుకుంటాను లెక్క. 5 నెలల నుంచి ఇప్పుడు వరకు నేను ఏ ఆకుకూర కొనలేదండి బయట. నిజంగా చెప్తున్నాను, ఒక్క ఆకుకూర కూడా మా ఆయన బయట కొననీయరు. ఎందుకంటే మా ఆకుకూరలు ఉన్నాయి కదా, ప్రతి ఒక్కటి పండిస్తున్నాను కదా. ప్రతి ఒక్క ఆకుకూర, ఏదో ఒక ఆకుకూర ఉంటుందండి. ఏదో ఒకటి ఆకుకూర 2 రోజులకోసారి 3 రోజులకోసారి అన్నా మా ఇంట్లో ఆకుకూరలు వెళ్తూనే ఉంటాయండి. ప్రతి వారానికి 2 సార్లన్నా 3 సార్లన్నా తెంపుతానండి ఆకుకూరలు. మంచిగా ఉంటాయి ఆకుకూరలు, బాగుంటాయి మా ఇంట్లో. ఎప్పుడు మా మిద్దె తోటలో ఆకుకూరలు లేవు అని లేనే లేదు, ఏదో ఒకటి. గోంగూర అంటే ఇప్పుడు తక్కువ అయిపోయింది, ఎండిపోయిన అనేసి తీసేసాను, మళ్ళీ వేసానండి. ఇప్పుడు మొక్కలు చిన్న మొక్కలు వస్తున్నాయి. ఇప్పుడు చుక్కకూర తెంపుకుందామండి. చుక్కకూర చూడండి ఎంత మంచిగా ఉందో. చుక్కకూర కూడా 4 సార్లు తెంపానండి ఇప్పటికి. చుక్కకూర కూడా మంచిగా వస్తుందండి, బాగా వస్తుంది చుక్కకూర కూడా. మళ్ళీ చాలా బాగుంటుంది. పప్పు వేసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది, టమాటా వేసుకుని వండుకుంటే కూడా బాగుంటుందండి చుక్కకూర. అసలు చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు ఎట్లా అంటే ఇంక ఇష్టం అండి, ఎవరెవరి ఇష్టం ఎట్లా వండుకోవాలంటే అలా వండుకుంటారు అంతే. ఇంకా చాలా నేతగా ఎంత మంచిగా ఉంది అంటే అంత మంచిగా ఉంది. ఎంత వెళ్తా చూడండి, ఇప్పుడు కోస్తాను నేను. ఎంత చుక్కకూర ఉందో. చుక్కకూరలోనే అన్ని మొక్కలు, ప్రతి దాంట్లో ప్రతి మొక్క ఉంటుందండి. ఏదో ఒకటి అందులో 2 అది ఒకటి ఇది ఒకటి పడేస్తానండి, అట్లనే ఉంటాయి. ఇంకా ఇక హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను. ఏది వచ్చిందంటే అది తెంపుకోవడమే. పైన అట్లా పైది వదిలేసుకున్నామంటే కనుక, కొంచెం వదిలేసుకుంటే ఇక పూత వస్తుంది, గింజలు వస్తాయి, అది మనకు పనికి వస్తాయి కదా. పైది కొంచెం వదిలేసుకున్నామంటే పూత వస్తుందండి. ఆ పూత కోసం, మన కాయలు గింజ కోసం అలా పైనది కొంచెం 2-3 వదిలేసుకుంటే చాలా మస్తు అవుతుందండి, మనకు చాలా అవుతాయి. ఏదైనా కూడా 2-3 వదిలేసుకున్నాం అనుకోండి, ఆ గింజలు మనకు ఉంటాయి. మన గింజలే మనం వాడుకోవచ్చు.
మనం ఆర్గానిక్ అవుతాయి. ఆర్గానిక్ 2 సార్లు 3 సార్లు పండాయి అనుకోండి, అదే మనకు ఆర్గానిక్ అయిపోతాయి. మనమే పండించు మన గింజలే కాబట్టి, మనదే సీడ్స్ కాబట్టి, మన సీడ్సే మనకి ఏమవుతుందంటే ఆర్గానిక్ చాలా మంచి ఆర్గానిక్ అవుతుందండి. మనం పండించుకుంటే మన గింజలు మనం దాచిపెట్టుకుంటే 3 సార్లు వేస్తే మనం మంచి ఆర్గానిక్ అయిపోతుందని అంటున్నారు చాలామంది, టీవీలో చెప్తున్నారు. కానీ నేను కూడా అలాగనే ఇంకా ఏ గింజ అయినా కూడా, ఏదైనా కూడా, సీడ్స్ అయినా కూడా నేను అలాగే దాచిపెట్టుకుంటున్నాను. అలానే పెడతానండి ఎప్పుడు. ఇంకా అలాగే చేస్తాను. చూడండి ఎంత చుక్కకూర వెళ్ళింది చూడండి. మంచిగా ఒక ఫ్యామిలీకి అవుతుంది కదా, అంత చుక్కకూర వెళ్ళింది. ఇప్పుడు చూడండి తోటకూర చూడండి. తోటకూర అయితే ఎంత ఉందంటే అంత ఉంది అండి. తోటకూర నేను అసలు గింజలు కూడా తీసుకొని రాలేదు. నేను గింజలు కూడా కొనలేదు. దాంట్లో ఎరువులు వచ్చిన తోటకూరలే అది. అందులో గింజలు పడ్డాయి అంతే. ఒక్కసారి ఏడన్నా ఒక్క చెట్టు పడ్డది, ఒక్క మొక్క పడ్డదంటే కన ఆ మొక్కకి మనం యాస్టకు రావాలా, కానీ తోటకూర అయితే యాస్ట్ రాదండి. అంత మంచిగా వస్తుంది తోటకూర నిజంగానే. అసలు తోటకూర అంటే తరగని తోటకూర అంటారు. ఏడైనా కూడా మిద్దె తోటలో, ఎవరి మిద్దె తోటలో అయినా చూసినాను, చాలా మిద్దె తోటలో చూసినా, కానీ నా మిద్దె తోటలో కూడా అలాగనే ఉందండి. నిజంగానే చాలా బాగా వస్తుంది తోటకూర ఎక్కడైనా కూడా. అసలు మంచిగా అంటే మంచి, సూపర్ చాలా సూపర్ అండి. అసలు మనం ఫ్రై చేసుకోవచ్చండి, పప్పులో వేసుకోవచ్చు. మనం పప్పు వేసుకుంటే కూడా కొంచెం కందిపప్పు వేసుకుంటారు, శనగపప్పు వేసుకోవచ్చు, పెసరపప్పు వేసుకోవచ్చు, ఫ్రై చేసుకునే వాళ్ళు ఫ్రై చేసుకోవచ్చు. తోటకూర మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. అయినా ఇందులో ఆర్గానిక్ కాబట్టి మనకి ఇంకా మంచిది. అలాగా ఎవరైనా సరే ఒక్కొక్క ట్రప్పులో తోటకూర, ఒక ట్రప్పులో మెంతన కూర ఇలాగ వేసుకోండి చూసురు. నా ఇంట్లో మెంతన కూర వచ్చేసి ఎప్పుడు డైలీ ఉంటుందండి. మెంతన కూర నా ఇంట్లో, నా మిద్దె తోటలో ఏ రోజు మెంతన కూర ఉండదని లేదు. చికెన్ తెస్తే మెంతన కూర కావాలా మా ఇంట్లో, పప్పు వేస్తే మెంతన కూర కావాలా మా ఇంట్లో. అలాగా మా ఇంట్లో ఎప్పుడు తోటకూర ఉంది. ఇది మెంతన కూర ఎప్పుడు ఉంటుంది. అసలు తోటకూర కూడా ఎప్పుడు ఉంటుందండి, డైలీ ఉంటుంది. చాలా బకెట్లో ఉంది. ట్రప్పులో ఏ ట్రప్పులో లేదని లేదు, ఏ బకెట్లో లేదని లేదు. ప్రతి బకెట్లో ప్రతి దాంట్లో పడ్డది. ఇంకా మొక్కలు నేను తీసి పడేయలేను, ఏ మొక్క కూడా నేను తీసి పడేయనండి. ఎందుకంటే నా ప్రాణం ధరించదు మొక్క తీసి పడేయాలంటే. ఇక అలా ఉంచేసుకుంటాను నేను. నాకు మొక్కలంటే ప్రాణం, చాలా ప్రాణం నాకు. ఏ పనికిరాని మొక్క అయినా కూడా నేను అలా ఉంచుతానండి. అది పెద్దగా అయ్యే వరకు ఉంచుతాను. తీసి పడేస్తానంటే ఇక ప్రాణం ఇది ఒప్పదు. చూడండి ఎంత దగ్గర ఉందో నాకు తోటకూర. ఎన్ని దాంట్లో అసలుకి ఇదైతే తీస్తుంటే వస్తుంటుంది. ఈ కిరీట్లలో అయితే ఎన్నిసార్లు తెంపాను. ఇప్పుడు షార్ట్లు కూడా చూసింటారు, మామూలుగా పెద్ద వీడియోలో కూడా చూసింటారు మీరు. చాలా తోటకూర ఉంది. మంచిగా అందరు పెంచుకోవచ్చు. మనం పెంచుకొని మన ఆరోగ్యం చూసుకొని ఎవరైనా చూసుకోవచ్చండి. చూడండి మంచిగా. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఎలా చేస్తున్నాను, ఈ తోటకూర ఎందులో వేస్తారు, మేమైతే తోటకూర చెప్తాము, మీరేమంటారు అందులో కామెంట్ పెట్టండి. పాలకూర మేము పాలకూర అంటాం, మీరేమంటారు కామెంట్ చేయండి. మనం ఫ్రెండ్స్ కదండి, ఫ్రెండ్షిప్ లానే మాట్లాడుకుందాం. ఫ్రెండ్షిప్ లానే మనం అందరం ఇది చేసుకుందామండి. చాలా దగ్గర ఉంది చూడండి, ఎంత దగ్గర ఉందో అసలు. కోయి తోటకూర అండి ఇది. తోటకూర అయిపోయింది కదా, కోయి తోటకూర చూడండి. కోయి తోటకూర కూడా ఉంది చూడండి నా దగ్గర ఎంత ఉందో. కోయి తోటకూర అని తెంపాను. కోయి తోటకూర అయిపోయింది. కోయి తోటకూర కూడా పేసాను. పాలకూర ఉంది, పాలకూర చేస్తాను. పాలకూర కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. పాలకూర కూడా చూస్తాము మనం. పాలకూర కోసుకుంటుంటే పాలకూర కూడా వస్తూనే ఉంటుందండి, ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఇక పాలకూర మనం కోసుకోవాలంటే మామూలుగా ఎప్పటికీ ఏర్లు తెంపొద్దండి. కొత్త పెట్టిన వాళ్ళకి చెప్తున్నాను నేను, కొత్తగా గార్డెన్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను. ఏ రోజైనా కూడా మీరు ఏర్లతోటి పాలకూర తీయద్దండి. ఇలాగ కోసుకున్నారనుకోండి, మీరు ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసుకుంటే మీకు అన్నిసార్లు పాలకూర అలాగ వస్తూనే ఉంటుంది.
మంచిగా వస్తుంది. మీరు చాలామంది నాకు కామెంట్ చేశారండి, మీ తోట బాగుంది, మీ గార్డెన్ చాలా బాగుంది, మీరు ఏం వేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారండి అన్నారు. నేను ఏం వేయట్లేదండి, ఏం వేయట్లేదు. నేను అసలుకి కొంచెం ఎరువు వేస్తాను అంతే. నేను కోకపిట్ట అంట అవి ఏం లేదండి, నిజంగానే చెప్తున్నా. మాకి అది బియ్యం కడిగిన నీళ్ళు, బియ్యం నీళ్ళు మామూలుగా నేను ఎరువు వేసిన, మట్టి వేసాను అంతే. ఒకసారి మీకు అన్నీ తీపిచ్చి చూస్తాను. ఇంకొక హార్వెస్ట్ చేసేది ఉంది, ఆ హార్వెస్ట్లో మీకు మట్టి మొత్తం చూపిస్తాను. ఎలాగుంది నా మట్టి చూస్తురు. కానీ 2 రోజులు 3 రోజులు అయినా పెద్ద హార్వెస్ట్ ఉంది. ఆ హార్వెస్ట్లో ఏంటంటే ఇప్పుడు చెప్పను మీకు, మీరు చూసినాక మీరే చెప్పాలి అది నేను ఏం హార్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరే చెప్తారు. అప్పుడు నేను మొత్తం తీస్తాను అప్పుడు. కానీ మట్టిలో చాలా, అసలు మట్టిలోనే మనకి ఏం లేదండి. చూడండి ఎంత పాలకూర వచ్చిందో. ఇంకా 2 ట్రప్పులు అలాగుంది నా దగ్గర పాలకూర స్టాక్ ఉంది. 2 చూడండి, ఇంకొక ట్రప్ ఉంది, ఇంకో 2 ట్రప్పులు అలాగుంది. చూడండి ఎంత చూడండి. ఇది పుదీనా చూడండి ఎంత ఉంది. 2 ట్రప్పులు పుదీనా ఉంది నా దగ్గర. ప్రతి ఒక్కటి పెంచుకోవచ్చండి, మంచిగా పెంచుకోవచ్చు. చూడండి ఇప్పుడు అన్నీ హార్వెస్ట్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు చూడండి పొనగంటి కూర చూడండి ఎంత వచ్చిందో. చాలా బాగుంది. కొద్దిగా నేతదండి, అసలు నేతదంటే అసలు కాడలతోటి అలా కోసి అలాగే వండుకోవచ్చు. చాలా బాగుంటుంది అసలుకి. ఎంత మంచిగా ఉంటుంది అంటే పొనగంటి కూర అంత మంచిగా ఉంటుంది, చాలా బాగుంది. చుక్క కూర చూడండి ఒక్కసారికి వస్తుంది, మంచిగా ఒక పూటకి వస్తుంది. చుక్క కూర కూడా పప్పు వేసినా కూడా మంచిగా ఒక పూటకి అవుతుంది. ఎంత మంచిగా ఉంది చూడండి చుక్క కూర. అసలు కాడలు చూడండి ఎంత నేత మంచిగా వచ్చింది కదా, చాలా బాగుంది కదా చుక్క కూర కూడా. తోటకూర చూడండి ఎంత హార్వెస్ట్ చూడండి తోటకూరది ఎంత వచ్చిందో. తోటకూర చాలా ఎక్కువ వచ్చిందండి. తోటకూర అయితే బాగా వచ్చింది, మంచిగా ఉంది. కోయి తోటకూర అండి ఇది. ఈ కోయి తోటకూరకి మనకి చాలా మంచిదండి, ఆరోగ్యానికి ఎంత మంచిది అంటారు అంత మంచిది. అసలు పూత రాకముందు తెంపుకోవాలండి కోయి తోటకూర, చాలా బాగుంటుంది. నేత ఇప్పుడు నేత ఉంది చూడండి మా ఇంట్లో ఎట్లా ఉందో. ఆ మిద్దె తోటలో ఎంత మంచిగా నేత ఆకు చూడండి. కోయి తోటకూర అంటారు, ఊర్లో ఏదో అంటారండి, నాకు తెలియదు అది. పాలకూర చూడండి, పాలకూర చికెన్ వేసి చేస్తే బాగుంటుందండి, చాలా మంచిగా ఉంటుంది పాలకూర చికెన్. మీరు చేశారో లేదో, నేనైతే చేశానండి. మీరు తినోళ్ళకి చెప్తున్నాను. తిననోళ్ళు అంటే ఏమనుకో, సారీ నేను చెప్పాను మీకు. తినోళ్ళకైతే చెప్తున్నాను. ఈ ముళ్ళ తోటకూర అండి ఇది. ఈ ముళ్ళు తోటకూర చూడండి ఎలాగుందో, ఎంత మంచిగా ఉందో. ముళ్ళు తోటకూర పెట్టుకోవచ్చు కానీ మనము బాగుంటుంది ఆకు. ఎందుకంటే మన పిల్లలు ఏదన్నా పోయి చేపెట్టారంటే భలే చాలా ముళ్ళులు ఉంటాయండి, జాగ్రత్త. కొంచెం పెంచుకుండా వాళ్ళకి జాగ్రత్త పెంచుకోండి. ఎందుకంటే పిల్లలు ఏదో చేయి పెట్టేసి, మా ఇంట్లో అయితే చిన్న పాప ఉంది, చేయి పెట్టేస్తుందని మొత్తానికి కోసి పడేసానండి ఈరోజు. ముళ్ళు తోటకూర నేను పెట్టలేదు, అందుకోసమై చెప్తున్నాను. కొంచెం జాగ్రత్తగా ఉంచుకుంటే అయిపోయాయి, ఇంకేం లేదు. హార్వెస్ట్ చూడండి, మా హార్వెస్ట్ ఎంత మంచిగా ఉంది ఫస్ట్ ఈరోజు. ఎందుకంటే ఇవి చాలా వచ్చేసినాయి అనేసి మొత్తం ఒక్కసారి హార్వెస్ట్ చేశానండి ఆకుకూరలు. లేకపోతే ఇన్ని ఆకుకూరలు నేను ఒక్కసారి తెంపనండి. ఏ రోజు కూడా ఇన్ని ఆకుకూరలు తెంపలేదు. సరేనండి, ఓకే, బాయ్ అండి. సరే.